నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లాలో హెల్మెట్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం హెల్మెట్ ను భారంగా కాకుండా బాధ్యతగా వినియోగించాలన్న ట్రాఫిక్ పోలీసులు నిర్మల్ జిల్లా బైంసా పట్టణ శివార్లో విచ్చలవిడిగా మొరం తవ్వకాలు రెవెన్యూ పోలీసుల అధికారుల దాడి 5 జేసీపీలు 6 టిప్పర్లు స్వాధీనం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎస్ఐ రామసుబ్బయ్య వాహనాల తనిఖీలు సరైన పత్రాలు లేని 12 మంది వాహనదారులకు జరిమానా వనపర్తి జిల్లా రాజపేట గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అధికారుల నిర్లక్ష్యానికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు ఇక డీటెయిల్స్ చూస్తే హెల్మెట్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులు కరీంనగర్ లో వినూత్న ప్రచారం నిర్వహించారు హెల్మెట్ వినియోగిస్తున్న వారికి పూలు అందజేసి వినియోగించని వారికి హెల్మెట్ వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు తెలంగాణ చౌక్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీపీ కేఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ హెల్మెట్ ను భారంగా కాకుండా బాధ్యతగా వినియోగించాలన్నారు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది తలకు గాయాలై మృతి చెందుతున్నారని చెప్పారు వాహనం నడిపే ముందు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని వాహనదారులను కోరారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ తిరుమల్ నాగేశ్వరరావు ఎస్ఐలు నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు బైక్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ బరువు కాదు ఇది మా బాధ్యత అని ఈరోజు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఆల్మోస్ట్ 90% వరకు హెల్మెట్ పెట్టుకుని వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకుంటున్నారు రోడ్డు మీద బైక్ తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా ఎవరు కూడా రావట్లేదు హెల్మెట్ ధరించి మాత్రమే వారి యొక్క దైనందిక కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారు ఇంకా కొంత పర్సంటేజ్ కొంతమంది హెల్మెట్ లేకుండా ఉన్న వాళ్ళని ఉద్దేశించి వచ్చిన మార్పుని గమనించాలని హెల్మెట్ పెట్టుకున్న అందరికీ కూడాను ఈరోజు గులాబీ పూలతో మేము స్వాగతిస్తూ ఎవరైతే ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నారో లేదా బరువు అని ఫీల్ అవుతున్నారో దయచేసి ప్రతి ఒక్కరు కూడాను హెల్మెట్ ధరించాలని కరీంనగర్ ట్రాఫిక్ కమిషన్ తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ నిర్మల్ జిల్లా బైంసా పట్టణ శివారు ప్రాంతంలో కొందరు అధికార పార్టీ నాయకులు ఎత్తుగా కనబడే గుట్టలను కూడా వదలకుండా వాటి పునాదుల వరకు తవ్విస్తున్నారు ఆ గుట్టల పక్కన నివాస ప్రాంతాలను కూడా లెక్క చేయకుండా ఉన్న విద్యుత్ స్తంభాలు చూడకుండా మొరం తవ్వకాలు విచ్చలవిడిగా తవ్విస్తూ అక్రమ సంపాదన చేస్తున్నారు ఈ తంతు గత కొన్ని రోజులుగా జరుగుతున్న రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లినా వాళ్లపై దాడులు చేయడానికి అధికార పార్టీ నాయకులకు భయపడుతున్నారు మొరం అక్రమ రవాణా చేసే వారి మధ్య రెవెన్యూ అధికారుల మధ్య వచ్చిన చిన్నపాటి గొడవలతో అక్రమ మొరం తవ్వకాల వద్ద రెవెన్యూ అధికారులు పోలీసులు కలిసి దాడులు నిర్వహించగా 5 జేసీబీలు 6 టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అని వెళ్ళిపోయారు మేము రెండు ట్రాక్టర్లు కానీ అవి లేవు వాళ్ళు వెళ్ళిపోయారు ఈ 1 2 3 4 5 6 7 అవి 2 5 వ్యక్తులు అసాంఘికంగా ఎలాంటి అనుమతులు లేకుండా వారి ప్రొక్లైన్ల ద్వారా టిప్పర్ల ద్వారా మొత్తం గుట్టలన్నీ బైన్సా చుట్టుపక్కల గుట్టలన్నీ తోడుచు పద్ధతి లేకుండా క్రమ పద్ధతిలో కాకుండా పెద్ద పెద్ద గోతులు చేస్తూ ప్రమాదాలకు అనువుగా మార్చుతూ అసాంఘికంగా ఎలాంటి అనుమతి లేకుండా రవాణా చేయొచ్చు
డబ్బులు సంపాదిస్తున్నారు. ఈరోజు వచ్చిన కంప్లైంట్ ప్రకారం వెంటనే స్పాట్ మీదకి మా డీటీ గారు, ఆర్ఐ గారు, విఆర్ఓలు, విఆర్ఏలు అందరం కలిసి వచ్చి ఇక్కడ ఉన్న మోహం మీద 2 ప్రొక్లైనర్లు 6 టిప్పర్లను సీజ్ చేసి వెంటనే డిఎస్పీ గారికి ఉన్న ఆర్డీఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మొత్తం ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేసినాం ఈరోజు ఇక్కడ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివారులోని తొల్లా షాప్ దగ్గర గ్రామీణ ఎస్ఐ రామసుబ్బయ్య అధ్యక్షతన సిబ్బంది నవాజ్ చంద్రశేఖర్ పాల్గొని ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వాహనదారుల దగ్గర సరైన పత్రాలు లేని వారికి 12 మందికి జరిమానా విధించారు. అనంతరం గ్రామీణ ఎస్ఐ రామసుబ్బయ్య మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్లు కలిగి ఉండాలని సూచించారు. కార్లు నడిపే వాళ్ళు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ను పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని తెలిపారు. ఇక ముందు కేంద్ర వాహన చట్టం కనుక వస్తే ఇక కఠిన జరిమానాలు ఉంటాయని, శిక్షలు కూడా అమలు అవుతాయని హెచ్చరించారు. అలాగే మద్యం సేవించి నడిపే వారికి కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో ఫైన్ పెట్టినారు. డబ్బులు అయితే ఖచ్చితంగా సాధారణ తనిఖీల్లో భాగంగా కల్లుగుట్ల రోడ్లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క బైక్ నడిపేటువంటి వ్యక్తులు హెల్మెట్ ధరించాలా, కంపల్సరీ. లైసెన్స్ కూడా ఉండాలా. ఎందుకంటే ప్రమాదాలు అనేటువంటివి జరగకుండా ఉండడానికి ఇవి మనకు కాపాడతాయి. మన యొక్క నిర్లక్ష్యం వలన మనిషి యొక్క ప్రాణం పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి బైక్ నడపవలసిందిగా కోరుచున్నాము. ఎస్ఐ రామసుబ్బయ్య, ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాజంపేట గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నీరు వృధాగా పోతున్నా అధికారుల నిర్లక్ష్యానికి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్ ఇట్లాగానే పడితే ఇట్లాంటి బోర్ చూసినామా కర్నూలు జిల్లా పత్తికొండ స్థానిక ఏబీవీపీ కార్యాలయంలో బాగ్ కన్వీనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ సోమన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండలో గత సంవత్సరంలో బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు చేసినప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ ఏర్పాటు చేయడంలో విఫలమైందని అన్నారు. ఇప్పుడు కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పైన అయ్యింది, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పత్తికొండకి పాదయాత్ర వచ్చినప్పటికీ పత్తికొండలో బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేయమని ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని, వారు స్పందించి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. అయినా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాకో కన్వీనర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని ఈ యొక్క విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఈ యొక్క కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 100 రోజులు అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రజెంట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క పాదయాత్రలో విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే వారు స్పందించి పత్తికొండ నియోజకవర్గంలో బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఈ యొక్క పత్తికొండ నియోజకవర్గంలో బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని యొక్క విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క మీరు
ఈరోజు రేపని చెప్పుకోకున్నట్ల వెంటనే విద్యార్థులకు న్యాయం చేయండి. విద్యార్థినులకు బీసీ బాలకుల హాస్టల్ ఏర్పాటు చేయండి. మీరు వెంటనే స్టార్ట్ చేయండి. విద్యార్థినీయులు చదువుకు దూరం అవుతున్నారు. మీరు హాస్టల్ ఏర్పాటు చేస్తే వెంటనే విద్యార్థినీయులు చదువు కంటిన్యూ చేస్తారు. కాబట్టి మీరు పేద విద్యార్థులపైన విశ్వాసం ఉంచి వెంటనే పత్తికొండ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో బీసీ బాలకులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఈ యొక్క విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తాం. మెదక్ జిల్లా పాపన్నపేట గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి ఎంఆర్ఓ బలరాం ఆధ్వర్యంలో చెట్లను, మొక్కలను, పెంట కుప్పలను, పాత ఇళ్లను తొలగించడం జరిగింది. గ్రామ సర్పంచ్ తిమ్మయ్య గురుమూర్తి ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. నీటి నిల్వలో ఇంటి ముందు పొదలు ఉన్నా తొలగించారు. దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు ఎంఆర్ఓ బలరాం, సర్పంచ్ గురుమూర్తి గౌడ్, ఉప సర్పంచ్ బాలరాజ్, కోఆప్షన్ మెంబర్ గౌస్ బాషా, గ్రామ విలేజ్ కోఆప్షన్ మెంబర్ తప్పరాములు తదితరులు పాల్గొన్నారు. అంత భయపడా ఇప్పుడు పడేయాలి ఆడకి జేసీపీ రావాలి, ఇది రావాలి. చెట్ల దగ్గర జేసీపీ తెప్పిస్తాం. చెట్లు ఉన్నాయి, బండి ఉంది రాదు, గడ్డి బండి రాదు, ట్రాక్టర్ రాదు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు చెక్పోస్ట్ పై సమీపంలో మంజీరా నది నుంచి ప్రతిరోజు రాత్రి కొంతమంది ఇసుక బకాసుళ్లు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారన్న విషయం తెలిసిందే. శని, ఆదివారాల్లో ఉదయం ఇసుక జోరుగా తరలిస్తున్న దృశ్యాన్ని గ్రామంలో స్థానికులు అడ్డుకోవడంతో గౌతమ్ అనే దళిత యువకుడిపై కొంతమంది ఇసుక బకాసుళ్లు దాడి చేసిన సంఘటన సంచలనం రేపింది. దీనిపై మీడియా మిత్రులు వెంటనే స్పందించి ఆ వార్తను మీడియా ద్వారా ప్రచురితం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా వెంటనే స్పందించి తనకి సహాయం చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల్ సాలూర గ్రామం నుంచి నా పేరు గౌతమ్. మొన్న ఏదైతే నా మీద దాడి జరిగిందో, అంటే ఇసుక అక్రమంగా తరలిస్తున్నా నేను అడ్డుకున్నందుకు నా మీద దాడి చేసిన కొంతమంది, అందువల్ల నేను మీడియా మిత్రులు అందరికీ నేను తెలియజేయడం వల్ల ఈరోజు నాకు ప్రభుత్వ ఉద్యోగులు మరియు అందరూ నాకు మీడియా మిత్రులు అందరూ నాకు న్యాయం చేశారు. ఆ న్యాయం చేసినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇలాగే ఇక ముందు కూడా ఇలాంటివి జరగకుండా అందరూ అడ్డుకోవాలని నేను తెలుపుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని తహసీల్దార్ రమేష్ బాబుకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని, జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం ఎలా జరుపుకుంటున్నామో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునేలా అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దినేష్, మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అధికారికంగా నిర్వహించాలని మరి కోనరావుపేట మండల ఎంఆర్ఓ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చి మనకు ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఆనాడు అధికారంలో రాకముందుకు మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు సెప్టెంబర్ 17ను నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఆ సెప్టెంబర్ 17 యొక్క చరిత్రను మనకు కనుమరుగైపోయే విధంగా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివరించడం చాలా సిగ్గుచేటు. నిన్న శాసనసభలో వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను మీ అధికారికంగా చేయం కానీ మీరు చేసుకుంటారంటే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. అలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి కేసీఆర్ గారు మాట్లాడడం చాలా బాధాకరం. ఖచ్చితంగా సెప్టెంబర్ 17ను మరి అధికారికంగా ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూన్ 2న ఏ రకంగా అయితే మనం అధికారికంగా నిర్వహిస్తున్నామో అలాగనే సెప్టెంబర్ 17ను కూడా మరి
మరి ఖచ్చితంగా నిర్వహించి మరి రాజకారుల చేతుల నుంచి బందీగా ఉన్నటువంటి సెప్టెంబర్ 17ను మరి ఏ రకంగా దాని చరిత్ర ఉంది, దాని చరిత్ర ఉన్నటువంటి పుట్టుపూర్వాలను ఖచ్చితంగా జనాలకు తెలియజేయాలని చెప్పి కూడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కోనరావుపేట తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వం కోరడం జరిగింది. అలాగే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎట్లా చేసుకుంటారో ఈ సెప్టెంబర్ 17ను కూడా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్ల వార్తా ప్రసారాలు నిలిపివేతను నిరసిస్తూ మంత్రాలయం, ఎమ్మిగనూరు శాంతియుతంగా ఆందోళన, శాంతియుత ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నాయకులందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకీ సంఖ్యలు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి మీడియా ప్రసారాలను ఆపడం ఇది చాలా దురదృష్టం అంటూ ఆవేదన వ్యక్తం పరిచారు. వెంటనే టీవీ5, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ వార్తా ప్రచారాలు ప్రారంభించాలని మండల ఎంఆర్ఓకి వినతి పత్రంను అందజేశారు. 2 ఛానళ్లు పనిచేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇలాంటి దుర్ఘటనలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోతే మంచిది. ఎలా అంటే ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ అనేది జర్నలిజం అనేది 4th ఎస్టేట్ అంటే జర్నలిజాన్ని ఇలా కుతంత్రాలు, కుతంత్రాలతో నిషేధించడం అనేది చాలా బాధాకరం. దీని వెనుక అనేక కుటుంబాల వాళ్ళు జీవనం సాగిస్తున్నాం, రిపోర్టర్లుగా, స్ట్రింగర్స్గా, స్టాఫర్స్గా. మరి ఇలాంటి నిషేధాన్ని వెంటనే తొందరలో ఎత్తివేసి టీవీ5, ఏబిఎన్ ఛానల్ని తిరిగి కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. పహాడి షరీఫ్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. వేగంతో వెళ్తున్న కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన జిల్లా రమేష్ ఊబర్ కారు నడిపిస్తున్నాడు. రోజు మాదిరిగానే విమానాశ్రయానికి అద్దెకు వచ్చిన అతడు రాత్రి 8:30 రాగా హోటల్ ముందు పార్క్ చేసేందుకు కారును స్లో చేశాడు. ఈ సమయంలోనే బానెట్ నుంచి పొగలు రావడంతో ఓపెన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కొరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ నాయకులు రవీందర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నిషేధించాలి 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 వెంటనే నిషేధించాలి నిషేధించాలి వెంటనే నిషేధించాలి వెంటనే నిషేధించాలి వెంటనే నిషేధించాలి బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తిమ్మలూరు గ్రామంలో వివేకానంద యువజన సంఘం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యులు ఆచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడకుండా మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన అవసరం ఉంది అని అన్నారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్, ఎంపీటీసీ మద్ది రామ్రెడ్డి, ఉప సర్పంచ్ గోవర్ధన్ చారి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇక సోయి తప్పి ఎగురుతున్నారు తప్ప ఒక్కరన్నా ఓగని తప్పిన ఆట తప్ప అది ఓ మంచి పాట పాడితే ఇంతకుముందు ఈ శివాలయం దేవత బతుకమ్మ ఆడితే ఊరి వెనుకకున్న వాళ్ళకి వినపడేది. మా అమ్మల ఆట పాట వాళ్ళ నోట్లకెళ్ళి వస్తే ఎంత చక్కగా రాత్రిపూట ఇళ్లలో వండుకున్న వాళ్ళకు ఇంపైన పాట వినపడేది. ఇప్పుడు ఏం పాట లేదు, సినిమాలు బ్యానం పెడుతున్నారు, ఒకటే ఊగుతున్నారు, ఇది వేసుకుంటున్నారు, ఊగుతున్నారు, ఒకటే ఊగుడే. ఇక ఊగి ఊగడు తుప్పుకున పడుతున్నాడు. భక్తి లేదు, సింగారం లేదు, ఓగం లేదు. పెద్దలు రామరెడ్డి గారు, జంగయ్య గారు, ఉప సర్పంచ్ గారు మన కళ్ళ ముందు ఏదైతే కాళీ మాత, మైసిగండి మైసమ్మ ఏ రకంగా కనపడదో ఒక చక్కని అనుభూతి కలిగించినటువంటి ఆటలు పెట్టింది ఈ నిర్వాహకులు. చాలా సంతోషం. మనం ఇంతకుముందు వినాయక చవితి వచ్చినాడు వినాయక విజయం సిమ్ వచ్చేది టీవీలో. వినాయకుడు ఎట్లా పుట్టిండు, ఎట్లా పెరిగిండు, అసలు వినాయకుడు ఎందుకు ఆ తలకాయ పోయింది, ఎందుకు మళ్ళా ఏనుగు తొండం వచ్చింది, అదంతా మనం సినిమాలలో చూసేది. ఇక ఇప్పుడు సినిమాలు చూసేది బంద్ అయ్యారు. సినిమాలు చూస్తున్నారు, ఏమనంటే బిగ్ బాస్ చూస్తున్నారు, ఆ పంకి వాళ్ళ సీరియల్ చూస్తున్నారు. ఆ సీరియల్ కూడా ఎట్లున్నాయంటే కోడలేమో అత్తని ఎట్లా చంపాలని చూస్తుంది, అత్తనేమో కోడలు ఎట్లా చంపాలని చూస్తున్నారు. దిక్కు వాళ్ళ సీరియల్ చూసి మనల్ని కూడా అట్లే నేర్చుకుంటారు. అత్తని ఎట్లా గౌరవించాలి, అమ్మలాగా చూసుకోవాలి, కోడల్ని బిడ్డలాగా చూసుకోవాలనేది పోయింది. ఆ సీరియల్ మొదలాస్టెప్ సీరియల్ వచ్చి మన మైండ్ అంతా ఖరాబ్ చేస్తున్నాయి. ఆ టీవీల కాడ కూర్చుంటుంది. ఇక ఆ సీరియల్ అయిపోయి హైదరాబాద్ కొండాపూర్లోని వైట్ ఫీల్డ్ రోడ్లో గల శరత్ సిటీ క్యాపిటల్ మాల్లోని 4వ అంతస్తులో ల్యాండ్ మార్క్ గ్రూప్స్ వారి ఫన్ జోన్ ప్రారంభించారు. ఈ ఫన్ జోన్లో పిల్లలకు, పెద్దలకు సంబంధించిన ఎన్నో రకాల ఆటలు, వినోదాల కార్యక్రమాలు కలవు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ నటి దిశా పటాని, ల్యాండ్ మార్క్ గ్రూప్స్ సీఈఓ సిల్వియోలు విచ్చేగా, అతిథులుగా తరుణ్ రంగవాణి తదితరులు విచ్చేశారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సోమవారం ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ అనంతరం శంషాబాద్లోని టైడెంట్ హాస్పిటల్లో డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ తదితర రోగాలతో బాధపడుతున్న బాధితులను పరామర్శించారు. వారి పరిస్థితుల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, శంషాబాద్ నాయకులు ప్రేమ్రాజ్, బుక్క వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. చెప్పిన మీరు పేషెంట్ కనిపిస్తుంది. మీరు జరగాలి మా పేపర్ తీసుకొని తర్వాత మీరు తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లా క్రిమినల్ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లను అప్లోడ్ చేసేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన ఇంటరబుల్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఐసీజేఎస్ విధానం జిల్లాలో ప్రారంభమైంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధానాన్ని ప్రారంభించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఛార్జ్ షీట్ను అప్లోడ్ చేసి హైకోర్టు న్యాయమూర్తికి పంపారు. పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లను పూర్తి వివరాలు ఈ విధానం ద్వారా కోర్టులకు అందుబాటులో రానున్నాయి. In this regard, sir, I would like to mention that the objectives of this project would help us in terms of reducing the redundancy in data entry, bringing in transparency and accountability in police prosecution and related pillars of the criminal justice system. It will also help in real-time sharing of data between various stakeholders, and it will help in faster justice to the common people, common public, by seamless data sharing and accountability and transparency. It will help us in better monitoring by the supervisory officers across the pillars, and it will also in turn help police-citizen interface in a big way by bringing about a major shift with the implementation of this project, as several services can be shared through a citizen portal. Sir, with this project coming in, we are very confident that the priorities set by Honorable Chief Justice in terms of speedy execution of warrants, service of processes, speedy trials, and speedy justice to victims and all litigants involved in the process. This would be definitely the issue. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరీంనగర్ జిల్లాలో హెల్మెట్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం. హెల్మెట్ ను భారంగా కాకుండా బాధ్యతగా వినియోగించాలన్న ట్రాఫిక్ పోలీసులు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణ శివార్లో విచ్చలవిడిగా మొరం తవ్వకాలు. రెవెన్యూ పోలీసుల అధికారుల దాడి, 5 జేసీపీలు 6 టిప్పర్లు స్వాధీనం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎస్ఐ రామసుబ్బయ్య వాహనాల తనిఖీలు. సరైన పత్రాలు లేని 12 మంది వాహనదారులకు జరిమానా. వనపర్తి జిల్లా రాజపేట గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్. అధికారుల నిర్లక్ష్యానికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.